జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము డిసెంబర్ 19వ తేదీ లేఖన భాగము ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 6వ వచనము. పరలోకమందును భూమి యందును సముద్రమునందు అందులో ఉన్న వాటన్నిటినీ సృష్టించిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు సృష్టికర్త. భూలోకమే కానీ సముద్రములో కానీ ఉన్న పదార్థాలను, ఉన్న వస్తువులను, మరి జంతువులను, పక్షులను, చేపలను, మరి అనేక రకమైన మత్స్యములను, వీటితో పాటు పరలోకమును సృజించిన వాడు దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు, ఆది సంభూతుడైన సర్వ సృష్టికి ఆయన ఆధారభూతుడు. ఆయన ద్వారానే సమస్తమును కలిగి ఉన్నది. చాలామంది సృష్టికర్తను తెలుసుకోకుండా సృష్టిని పూజిస్తున్నారు. ఉదాహరణకి ఒక వాచ్ ఉంది అనుకోండి, ఆ వాచ్ కనిపెట్టిన వ్యక్తిని వాచ్లో వెతికితే కనపడడు. అలాగనే సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో వెతికితే మరి ఈ సృష్టి దాన్ని కనిపెట్టిన వ్యక్తి కనపడ్డు. అలాగనే సృష్టిలో నుంచి, అంటే ఆ వస్తువులోంచి బయటకు వచ్చి నిర్మాణం చేసిన వ్యక్తిని గురించి మనం తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. చాలామందిని సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజిస్తున్నారు. అలా చేయకూడదు. మన ప్రభువు సృష్టికర్త అనటానికి భూమి మీదను అలాగనే సముద్రం మీదను మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది ఏమిటి అంటే, యేసుప్రభువారు శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చింది. ప్రభువా, మేము నశించిపోతున్నాం అన్నప్పుడు యేసుప్రభువారు తుఫానుని గాలిని గద్దించగా అయి నిమ్మలమాయెను. అవును, మార్కు సువార్త 4వ అధ్యాయం 38-39 వచనాలలో యేసుప్రభువారు గాలిని సముద్రాన్ని గద్దించాడు. అంటే ఆయనకి లోబడుతుంది. ఎంతోమంది ఉన్నారు, సృష్టి మీద అధికారం లేదు, కానీ ప్రభుకి అధికారం ఉంది. అయితే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, ఆ సృష్టికర్తకి మనము ఏమి ఇవ్వాలి అంటే అధికారం ఇవ్వాలి. మన ప్రవర్తన యందు అధికారం ఇచ్చినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన త్రోవలను సరళం చేస్తాడు. ఎప్పుడైతే ఆయన అధికారాన్ని కిందకు వస్తామో, శతాధిపతి తన దాసుడు బాగలేనప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, నా కింద 100 మంది ఉన్నారు, ఒకడు వెళ్ళమంటే ఒకడు వెళ్ళును, ఒకడు రమ్మంటే వచ్చును, నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడని చెప్పినప్పుడు అతని విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయి, వెళ్ళుము, నీ దాసుడు స్వస్థత పొంది ఉన్నాడు, మరణిస్తున్న నీ దాసుడు బ్రతికి ఉన్నాడు, వెళ్ళమన్నప్పుడు వెళ్ళి అతను చూసినప్పుడు బాగయ్యాడు. హల్లెలూయా. దేవుడు యొక్క అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అవును, ఆయన నిన్ను నన్ను స్వేచ్ఛగా సృష్టించాడు. మనము ఆయనకి పూర్తిగా లోబడ్డప్పుడు అద్భుతాలను దేవుడు చేస్తాడు. ఒప్పుకోవాల్సిన వాటిని మనం చూస్తే 4వ వచనములో ఒప్పుకోవలసిన పాపాన్ని, వాటిని రాయొద్దని పరలోకము నుండి ఒక స్వరము వింటిని. అవునండి, ప్రభు వద్దన్నవి మనం చేయకూడదు. మరి ఆదామవల్ని పండు తినొద్దు అన్నారు. తింటే ఏమవుతుంది అని అంటే శాపం వస్తుంది. వద్దు అన్నదాన్ని చేయకూడదు. యేసుప్రభువారు కూడా ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత, నువ్వు బాగయ్యావు,
కానీ ఇది ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అతడు చెప్పటం వలన అక్కడ అనేక మంది గుంపుగా తయారవటం, ఆ పట్టణంలో కూడా వెళ్ళలేనంత పరిస్థితి ఏర్పడింది. కనుక వద్దు అన్నప్పుడు అది మనం చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారితో అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆసియాలో వాక్యం చెప్పొద్దు అన్నాడు. అంటే వద్దు అన్నప్పుడు మరొక చోట అవకాశం ఉంది అని. మాసిదోనియాలో వాక్యం చెప్పినప్పుడు అనేక మంది పట్టబడ్డారు. అవును, ఆయన చెప్పినట్లు మనం చేయాలి. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. మించి వచ్చింది దుష్టుడి నుండి వచ్చి ఉంటుంది. మాటలు కూడా మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే క్షేమం. చివరిగా ఆజ్ఞ 10వ వచనం. ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకొని దానిని తింటిని. దేవుని యొక్క వాక్యాన్ని చుంటి తేనె దారాలతో పోల్చారు. తేనె గురించి నువ్వు ఎన్ని మాటలు విన్నా, చదివినా, పుస్తకాలు చదివినా ఆ తేనెను రుచి చూస్తే అర్థమవుతుంది. అలాగనే ఆత్మకు దేవుని యొక్క వాక్యం సూటబుల్ అండి. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు? 119వ కీర్తన 9వ చరణములో వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే. అంటే వాక్య ప్రకారము నడుచుకున్నప్పుడు మనము బండ మీద కట్టబడిన పట్టణం వలె, బండ మీద కట్టబడిన గృహం వలె ఉంటాం. ఆయన మాటలు విని ఆ ప్రకారం చేయకపోతే ఇసుక మీద కట్టుకున్నట్టుగా ఉంటుంది. జాగ్రత్త, అది వాన తుఫాను వచ్చినప్పుడు కూలిపోతుంది. దేవుడు చెప్పినట్టుగా బాగా గమనించండి. ఆ వాక్యం అనేదే మన బాధల్లో నెమ్మదినిస్తుంది. 119వ కీర్తన 50వ చరణంలో నా బాధల్లో నెమ్మదిని కలిగించేది ఈ వాక్యమే. వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. అవును, ఆ వాక్యమే నీకు బలమిస్తుంది. కనుక దివారాత్రులు నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ధన్యులు. అవును, వాక్య ప్రకారం నడుచుకుంటే ఎంత ధన్యత, మన జీవితాలు ధన్యంగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం తండ్రి నీ కృపలో, నీ దయలో ప్రభా తండ్రి నాయన, నువ్వు సృష్టికర్తవి. మేము సృష్టాన్ని పూజించకుండా నిన్నే ఆరాధించే వాళ్ళని దయచేయండి. ఆరాధనకు యోగుడివి, పూజ్యార్హుడి నువ్వే తండ్రి. నీ ద్వారానే సమస్తం కలిగి ఉన్నాయి. నాకు కలిగి ఉన్నాయన్నీ నీ ద్వారా కలిగి ఉన్నాయి. నువ్వు లేకపోతే నేను లేను ప్రభా. నువ్వే నాకు సమస్తాన్ని సమకూర్చావు. నీకు వందనాలు తండ్రి. మేము వ్యతిరేకంగా, నీ ఆత్మకు వ్యతిరేకంగా ఉండకుండా పరిశుద్ధాత్మకు, నీ మాటకు పూర్తిగా లోబడే వాళ్ళముగా దయచేయండి. అయ్యా, ఆత్మీయమైన ఆహారం అయినా నీ వాక్యాన్ని మా బాధల్లో నెమ్మదిని కలిగించి నీ వాక్య ప్రకారం జీవించే కృప మాకు అనుగ్రహించమని, వింటున్న బిడ్డల్లో నీ వాక్యం పని చేయనట్లుగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమె హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.